ఈ గీతం అన్న తర్వాత దీనిపై కూడా స్పందించారు సిపిఐ నారాయణ. తెలంగాణ గీతంపై బీఆర్ఎస్ వైఖరిని ఖండిస్తున్నామన్నారు. కళలకు ప్రాంతీయ భేదాలు ఉండవు, హద్దులు గీయడం సరికాదు అన్నారు. కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్గా పెడితే తప్పేంటి అన్నారు సిపిఐ నారాయణ. కీరవాణి తెలుగోడు కదా, ఆంధ్రావుడు కదా, ఆంధ్రావాడికి ఎట్ట పెడతారు మీరు చెప్పేసి టీఆర్ఎస్ వాళ్ళు ఒక గంట వాదన చేస్తున్నారు. అంటే కళలకి ప్రాంతీయ భేదాలే ఉన్నాయి. ఉత్తరాది వాళ్ళు పాటలు పాడుతున్నాం వద్దన్నామా, దక్షిణాది వాళ్ళు సంగీతం తెలుసుకున్నాం వద్దన్నామా. కళలకు ఎప్పుడు అట్లాంటి సంకోచ స్వభావం పనికిరాదు. అది టీఆర్ఎస్ వాళ్ళని లేవనెత్తని దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కళలకు దీన్ని పెట్టవాకండి. అసలు మీరు తెలంగాణ వాదంతో మీరు పోరాటం సాగించి గవర్నమెంట్ సాధించినాక 17 మంది మంత్రులలో 12 మంది తెలంగాణకు వ్యతిరేక ఫైట్ చేసే వాళ్ళు ఉన్నారు. టీఆర్ఎస్ గవర్నమెంట్లో 12 మంది సమైక్యవాదులే పెట్టుకున్నారు. తెలంగాణ పెట్టుకోవాలి. ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్. సమత ఇళయరాగం జూన్ 8 సాయంత్రం 6 గంటల నుంచి. బుక్ యువర్ టికెట్స్ ఆన్ బుక్ మై షో. అట్లాంటి తప్పులు మీరు చేశారు. అట్లాంటి తప్పులు ఇప్పుడు మళ్ళీ రిపీట్ కావడానికి ట్రై చేస్తే కుదరదు. ఇప్పుడు ఈ సంగీతంలో కూడా ప్రాంతీయ దీన్ని పెట్టడం అనేది కరెక్ట్గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.